భగవద్గీత అధ్యాయం 3 శ్లోకం 40 శ్లోకం ఇంద్రియాణి మనోబుద్ధిరస్యాధిష్ఠానముచ్యతే ఏతైర విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం. అనువాదం: ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఇవే ఈ కామం నివసించే స్థలాలు. వీటిని ఆధారంగా తీసుకుని ఇది జ్ఞానాన్ని కప్పి జీవిని మోహంలో పడేస్తుంది. వివరణ: శ్రీకృష్ణుడు ఇక్కడ మనకు ఒక ముఖ్యమైన రహస్యాన్ని చెబుతున్నారు. మనలోని అంతర్గత శత్రువు కామం ఎక్కడ దాక్కుంటుందో, ఇంద్రియాలు చూసే కళ్ళలో, వినే చెవుల్లో, రుచి చూసే నాలుకలో, స్పర్శలో, మనసు మన భావాలు, కోరికలు, ఊహల్లో, బుద్ధి మన ఆలోచనల్లో, నిర్ణయాల్లో, అది అక్కడే నివసించి మన జ్ఞానాన్ని కప్పేస్తుంది. ఒకసారి జ్ఞానం కప్పబడితే మోహం వస్తుంది. మోహం వస్తే తప్పు నిర్ణయాలు తీసుకుంటాం. తాత్విక సందేశం: మన ఆధ్యాత్మిక ప్రయాణంలో అతిపెద్ద కాపలాదారు జాగ్రత్త, అవేర్నెస్. ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఇవి ఎప్పుడూ పరిశుద్ధంగా ఉండేలా కాపాడుకోవాలి. ఉదాహరణ: ఒక కోటలో శత్రువు లోపలికి రావాలంటే గేటు, గోడలు లేదా గార్డులు బలహీనంగా ఉండాలి. అలాగే మన ఇంద్రియాలు, మనసు, బుద్ధి బలహీనమైతే కోరికల శత్రువు లోపలికి ప్రవేశించి మన మనసును ఆక్రమిస్తుంది. ఎండ్ నోట్: మన జ్ఞానాన్ని కప్పి మోహంలో పడేసేది బయట కాదు, మనలోనే దాక్కుంటుంది. దాన్ని గుర్తించడం, కాపాడుకోవడమే విముఖ. ఓం శాంతి శాంతి శాంతి. కామెంట్లలో మీ అభిప్రాయాన్ని చెప్పండి, లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.